కార్తీక మాసంలో ఉంటాయి ప్రత్యేకంగా ఉపవాసాలు. ఇక్కడ శివరాత్రికి ఉంటుంది ప్రత్యేకంగా ఉపవాసము జాగారము కూడా. ఎందుకంటే తినేస్తే బాగా నిద్ర వస్తుంది, తినకుండా ఉంటే నిద్ర. ఈ జాగారం అంటే ఏంటండి? జోడింపు అనమాట. జాగారం అంటే ఏంట? ఒకసారి ఇలా తిరిగి కూర్చో. కూర్చో చెప్తాం. నాన్నగారు ప్యాంట కిందకి 5 కిలో వచ్చి ఇప్పుడు జాగారం గురించి తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు నువ్వు? ఇప్పుడు అడుగుతున్నా చెప్పొచ్చు కదా, కొడతారే. చెప్తా, మనసుతో విను. అంటే చెవులు మూసుకోమంటారు నాన్నగారు? ఇలాంటి పాచిపోయిన పంచులు ఎత్తనే పళ్ళు రాలిపోతాయి యదవా. సరే చెప్పండి. జాగారం అంటే ఏంటంటే రాత్రంతా మెలుకొని. నేను రోజు చేసేది అదే కదా. నువ్వు చేసేది జాగారం కాదు, దాన్ని. వద్దు చెప్పండి. రాత్రంతా మెలుకొని మన శివాలయం తెలుసు కదా, పక్క గలీలా. నీకు వైన్సాలు తెలుసురా? నువ్వు అసలు ఏం చేస్తావు? మమ్మీతో గుడి పోతుంటే కనిపించింది, అందుకే చెప్తున్నా. మీరు చెప్పండి. రాత్రంతా మెలుకొని శివాలయంలో పాటలు వింటూ. పాటలు వినొచ్చా? గుంటూరు కదా పాటలు వినొచ్చా? చెప్పండి. శివాలయంలో పాటలు వింటూ పొద్దున్నే గుళ్ళు ఇచ్చే ప్రసాదం తీసుకొని ఉపవాసం వేడాలి. ఓ, అంటే నైట్ ఫుల్ మీల్స్ తినొచ్చా? నాన్నగారు